సృష్టి ఆరంభం. శూన్యం నుండి ఒక ఓంకార నాదం పుట్టింది. ఆ నాదం నుండి వెలుగులు చిమ్మే హిరణ్యగర్భం ఉద్భవించింది. ఆ వెలుగుల మధ్య నుండి చతుర్ముఖుడు, సకల వేదాల సారమైన బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. మన పురాణాలు బ్రహ్మను సృష్టికర్తగా కొలుస్తాయి. కాని మీరు ఎప్పుడైనా గమనించారా? భారతదేశంలో లక్షలాది శివాలయాలు ఉన్నాయి. వేల సంఖ్యలో విష్ణువు ఆలయాలు ఉన్నాయి. కాని సృష్టికర్త అయిన బ్రహ్మకు మాత్రం కేవలం రాజస్థాన్లోని పుష్కర్లో మాత్రమే ఒకే ఒక ప్రధాన ఆలయం ఉంది. ఎందుకు? సృష్టికర్తకే పూజలు లేకపోవడమేమిటి? ఆయనకు 5 తలలు ఉండేవని మీకు తెలుసా? మరి ఆ 5వ తల ఏమైంది? అది ఎవరో నరికినది కాదు. సాక్షాత్తు లయకారుడైన పరమశివుడు తన గోటితో తుంచేసిన శిరస్సు అది. ఈరోజు మనం ఆ భయంకరమైన, నాటకీయమైన మరియు అహంకారం నిండిన పురాణగాథను సవివరంగా తెలుసుకుందాం. ఈ కథ వేల కోట్ల సంవత్సరాల క్రితం, కాలం ఇంకా పుట్టని సమయానికి వెళ్తుంది. మహావిష్ణువు నాభి కమలం నుండి బ్రహ్మ జన్మించాడు. చుట్టూ అంతులేని జలం, పైన అనంతమైన ఆకాశం. బ్రహ్మకు తాను ఎవరో తెలియదు. తన కర్తవ్యం ఏమిటో తెలియదు. కొన్ని వేల సంవత్సరాల తపస్సు తర్వాత ఆయనకు తన లక్ష్యం తెలిసింది. అదే సృష్టి. బ్రహ్మ తన సంకల్ప శక్తితో దేవతలను, అసురులను, గంధర్వులను సృష్టించాడు. కాలక్రమేణా ఆయన మనస్సులో ఒక కోరిక కలిగింది. సృష్టిలోనే అత్యంత సౌందర్యవతి అయిన ఒక స్త్రీ రూపం ఉండాలని భావించాడు. తనలోని సకల కళలను, శక్తులను ధారబోసి ఒక అపురూప లావణ్యవతిని సృష్టించాడు. ఆమె పేరే శతరూప. 100 రూపాల సౌందర్యం కలిగినది కాబట్టి ఆమెకు ఆ పేరు వచ్చింది. ఆమెనే సరస్వతి అని, సావిత్రి అని, గాయత్రి అని కూడా పిలుస్తారు. ఇక్కడే కథలో మలుపు తిరుగుతుంది. శతరూప అందాన్ని చూసి సృష్టికర్త అయిన బ్రహ్మ పరవశించిపోయాడు. తన సృష్టిపైనే ఆయనకు మోహం కలిగింది. ఇది ధర్మానికి విరుద్ధం. ఎందుకంటే ఆయన సృష్టించాడు కాబట్టి ఆమె కూతురితో సమానం. కాని బ్రహ్మ ఆ మాయలో చిక్కుకున్నాడు. శతరూప బ్రహ్మకు ప్రదక్షిణ చేయాలని భావించింది. ఆమె ఆయనకు కుడివైపుకు వెళ్ళింది. బ్రహ్మ ఆమెను చూడాలనే కోరికతో తన తల తిప్పకుండానే కుడివైపున ఒక కొత్త తల మొలిచింది. ఆమె వెనక్కి వెళ్ళింది. బ్రహ్మకు వెనుకవైపు 3వ తల పుట్టింది. ఆమె ఎడమవైపుకు వెళ్ళగా ఎడమవైపు 4వ తల వెలిసింది. చతుర్ముఖుడిగా మారిన బ్రహ్మ చూపుల నుండి తప్పించుకోవడానికి శతరూప ఆకాశంలోకి ఎగిరింది. అప్పుడు బ్రహ్మ అహంకారం మరియు మోహం పరాకాష్ఠకు చేరాయి. ఆకాశంలో ఉన్న ఆమెను చూడటం కోసం ఆయనకు పైభాగంలో 5వ తల ఆవిర్భవించింది. 5వ తల కాంతితో మెరిసిపోతూ అహంకారంతో పైకి చూస్తూ ఉండేది. ఆ తల ద్వారా బ్రహ్మ తనను తాను శివుడు మరియు విష్ణువు కంటే గొప్పవాడినని భావించడం మొదలుపెట్టాడు. బ్రహ్మలోని ఈ మార్పు విశ్వ సమతుల్యతను దెబ్బతీసింది. సృష్టికర్తలో అహంకారం ప్రవేశిస్తే అది వినాశనానికి దారితీస్తుంది. బ్రహ్మ తన 5వ నోటితో వేదాలను తప్పుగా వ్యాఖ్యానించడం ప్రారంభించాడు. నేనే అందరికంటే ముందు పుట్టాను, నేనే ఈ సృష్టికి కారణం, కాబట్టి నేనే పరమాత్మను అని గర్వంగా పలకసాగాడు. అదే సమయంలో శివుడు మరియు విష్ణువు బ్రహ్మ వద్దకు వచ్చారు. బ్రహ్మ వారిని గౌరవించడం మానేశాడు. ముఖ్యంగా తన 5వ తలతో శివుడిని హేళన చేయడం ప్రారంభించాడు. నువ్వు శ్మశానవాసివి, ఒళ్లంతా బూడిద పూసుకుంటావు, నీకు సృష్టి గురించి ఏమి తెలుసు అని ఎగతాళి చేశాడు. శివుడు శాంతమూర్తి, కాని ధర్మం తప్పినప్పుడు ఆయన ఉగ్రరూపం దాల్చక తప్పదు. బ్రహ్మదేవునిలో పెరిగిన అహంకారం కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఒకానొక సమయంలో విష్ణుమూర్తికి, బ్రహ్మదేవుడికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం మొదలైంది. బ్రహ్మ తన 5వ తలతో వాదిస్తూ, నేను నిన్ను సృష్టించాను, కాబట్టి నేనే గొప్పవాడిని అన్నాడు. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి పరమశివుడు ఒక అనంతమైన జ్యోతిర్లింగం రూపంలో వారిద్దరి మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఆ లింగం మొదలు ఎక్కడో, చివర ఎక్కడో ఎవరికీ తెలియదు.
మీలో ఎవరు ఈ లింగం యొక్క అడుగును లేదా కొనను కనుగొంటారో వారే గొప్పవారు అని ఆకాశవాణి పలికింది. విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి భూమిని తవ్వుకుంటూ కిందికి వెళ్లాడు. బ్రహ్మదేవుడు హంసవాహనంపై ఆకాశంలోకి ఆ లింగం యొక్క శిఖరాన్ని చూడటానికి వెళ్లాడు. 1000 సంవత్సరాలు గడిచినా విష్ణువుకు అంతం దొరకలేదు. ఆయన తన ఓటమిని అంగీకరించి తిరిగి వచ్చాడు. కాని బ్రహ్మకు కూడా అంతం దొరకలేదు. అయితే ఆయన అబద్ధం ఆడాలని నిశ్చయించుకున్నాడు. దారిలో ఆకాశం నుండి కిందకు పడుతున్న మోగలి పువ్వును కేతకి బ్రహ్మ చూశాడు. నేను లింగం చివరను చూశానని, దానికి నువ్వే సాక్షివి అని శివుడితో చెప్పు అని ఆ పువ్వును ఒప్పించాడు. తిరిగి వచ్చిన బ్రహ్మ తన 5వ తలతో గంభీరంగా, నేను శిఖరాన్ని చూశాను, ఇదిగో సాక్ష్యం అని అబద్ధం చెప్పాడు. బ్రహ్మ ఆడిన అబద్ధం, ఆయన చూపిన కపట సాక్ష్యం శివుడికి ఆగ్రహం తెప్పించాయి. సృష్టికర్త స్థాయి వ్యక్తి అబద్ధం చెప్పడం అంటే ధర్మం నశించడమే. శివుడు తన జట నుండి ఒక భాగాన్ని తీసి నేలకేసి కొట్టాడు. ఆ మంటల నుండి భయంకరమైన ఆకారం కలిగిన కాలభైరవుడు ఉద్భవించాడు. కాలభైరవుడు కళ్లలో నిప్పులు కురిపిస్తూ చేతిలో కత్తితో బ్రహ్మ వైపు దూసుకువెళ్లాడు. బ్రహ్మ భయంతో వణికిపోయాడు. కాని ఆయనలోని 5వ తల ఇంకా గర్వంగానే ఉంది. ఆ తల ఇంకా శివుడిని దూషిస్తూనే ఉంది. అప్పుడు శివుడు ఆజ్ఞాపించగా కాలభైరవుడు తన ఎడమ చేతి గోటితో బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేశాడు. ఆ తల నేలపై పడలేదు, కాలభైరవుడి చేతిలోనే ఉండిపోయింది. బ్రహ్మదేవుడి గర్వం ఒక్కసారిగా పటాపంచలైపోయింది. 5 తలలు ఉన్న బ్రహ్మ అప్పటినుండి చతుర్ముఖుడిగా మిగిలిపోయాడు. శిరచ్ఛేదం జరిగిన తర్వాత శివుడు భయంకరమైన శాపాలను ఇచ్చాడు. పూజలు లేని దేవుడు, బ్రహ్మ, నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి భూలోకంలో నీకు ఆలయాలు ఉండవు. ఎవరు నిన్ను పూజించరు. మొగలి పువ్వుకు శిక్ష, అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు మొగలి పువ్వును ఇకపై ఏ దైవ కార్యాల్లోనూ, ముఖ్యంగా శివపూజలో వాడకూడదని శాసించాడు. బ్రహ్మ తన తప్పు తెలుసుకుని క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు శివుడు కరుణించి, నువ్వు సృష్టికర్తవు కాబట్టి నీ పనిని నువ్వు కొనసాగించు. కాని నీకు ప్రత్యేకమైన ఆలయాలు ఉండవు. కేవలం యజ్ఞయాగాదులలో మాత్రమే నీకు స్థానం ఉంటుంది అని చెప్పాడు. మరి రాజస్థాన్లోని పుష్కర్లో ఆయనకు ఆలయం ఎలా వచ్చింది? దీని వెనుక మరో ఆసక్తికరమైన కథ ఉంది. ఒకసారి బ్రహ్మ భూలోకంలో ఒక మహాయజ్ఞం చేయాలనుకున్నాడు. యజ్ఞం చేయడానికి భార్య పక్కన ఉండాలి. కాని సరస్వతీదేవి రావడం ఆలస్యమైంది. యజ్ఞ ముహూర్తం మించిపోతుండటంతో బ్రహ్మ అక్కడే ఉన్న గాయత్రి అనే యువతిని వివాహం చేసుకుని యజ్ఞం ప్రారంభించాడు. తర్వాత వచ్చిన సరస్వతీదేవి ఇది చూసి ఆగ్రహంతో, భూలోకంలో నిన్ను ఎవరూ పూజించకూడదు అని మళ్లీ శపించింది. అయితే అక్కడ ఉన్న దేవతలు ప్రార్థించగా, సరే, కేవలం ఈ పుష్కర్ క్షేత్రంలో మాత్రమే నీకు పూజలు జరుగుతాయి అని శాపాన్ని సడలించింది. అందుకే నేటికి పుష్కర్ బ్రహ్మకు అత్యంత పవిత్రమైన ఏకైక క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ కథ వెనుక ఒక గొప్ప సందేశం ఉంది. 5వ తల అనేది మనలో ఉండే అహంకారానికి చిహ్నం. మనం ఎంతటి జ్ఞానులమైనా, సృష్టికర్త అంతటి శక్తివంతులమైనా, అహంకారం ప్రవేశిస్తే మన పతనం తప్పదు. శివుడు ఆ తలను నరకడం అంటే జ్ఞానం ద్వారా అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించడం అని అర్థం. బ్రహ్మదేవుడు వేదాలకు అధిపతి. ఆయన 4 తలలు 4 వేదాలను, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం సూచిస్తాయి. 5వ తల అనేది తర్క వితర్కాలతో కూడిన గర్వం. ఆ గర్వం తొలగనప్పుడే సృష్టి ప్రశాంతంగా సాగుతుంది. మిత్రులారా, చూశారుగా, సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా అహంకారం వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో. ఈ కథ మనకు నేర్పే పాఠం ఒక్కటే: ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. సత్యం వైపు నిలబడాలి. అబద్ధం ఆడితే దేవత్వమైనా సరే గౌరవాన్ని కోల్పోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులతో పంచుకోండి. భక్తితో ఆ పరమశివుని స్మరిస్తూ కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి.
ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన పురాణ గాథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.